రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అండ్ ఇప్పుడు మన తెలంగాణ రాజకీయాలకు వస్తే ఈ మధ్య మేడిగడ్డ గురించి చాలా మాట్లాడుతున్నారు. అండ్ అంటే అది కుంగిపోయింది, దాన్ని మంచిగా చేపియచ్చు అని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో దాన్ని చేపేయడం ఎందుకు పోయిన ప్రభుత్వం అసమర్థత అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇప్పుడు రీసెంట్ గా SIBలో 42 హార్డ్ డిస్కులు 1600 బుక్ పేపర్స్ మొత్తం కాల్ చేశారు అని చెప్పేసి, డాక్యుమెంట్స్ కాల్ చేశారని చెప్పి ప్రణీత్ రావు మీద కేసు అయింది. అండ్ ఇప్పుడు ఆయన మీద అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే లాస్ట్ పోయిన ప్రభుత్వం అసమర్థత అని అంటారా? పక్క అసమర్థత, పక్క ఫ్రాడ్ పీపుల్ వాళ్ళు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యామిలీ, ఇన్ ద నేమ్ ఆఫ్ అది. ఇప్పటి వరకు వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం, అది ఎప్పుడైతే బేటలు ఇచ్చిందో ధవళేశ్వర్లో కాటం దొర కట్టింది ఒకటి ఉంది, ఇట్ ఇస్ బికమ్ మోర్ దెన్ 100 years. రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది, మోర్ దెన్ 100 years. సిగ్గులేదు వీళ్ళకి. ఇప్పుడు ఇంకా మనం ఎలా మాట్లాడుకుంటున్నాం, దే హ్యావ్ టు బి ఫైండ్, దే హ్యావ్ టు పుట్ ఇన్ ద సెల్, అసలు బిహైండ్ బార్స్ పెట్టాలి. ఏంటి ఒక్క నెల కూడా అవ్వలేదు అది బేటలు ఇచ్చిందంటే అసమర్థతే ఉంది. ఫ్రాడ్ ఫెలోస్. ఎక్కడి నుంచి ఫ్రాడ్? మినిస్టర్లు కానించి, చీఫ్ మినిస్టర్లు కానించి ఫ్రాడ్ చేసుకుంటూ దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఆఖరికి ఆడ సిమెంట్ బత్తా ఎత్తుబడి కూడా ఫ్రాడే. అన్ని ఫ్రాడ్లు చేసేటోటికి అసమర్థతను ఒక క్షమాపణ ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళలో కూడా లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా కాంట్రాక్ట్స్ అయి ఉంటారు. ఒక క్షమాపణ ఏంటి? క్షమాపణ రిటర్న్ అయిపోతే తీరిపోయింది ప్రజలకి. ప్రజల డబ్బుతోటి నువ్వు లక్షల కోట్లు పెట్టి కట్టింది పడిపోతుంటే ఈ రోజున దానికి క్షమాపణ చెప్పమని అడుగుతాడు రేవంత్ రెడ్డి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పటివరకు అతని మీద నాకు ఉన్న అభిప్రాయం కూడా పోయింది. నాకు క్షమాపణ ఏంటి? ఫైన్ దెమ్. ఈ డాక్యుమెంట్స్ దానికి ఆధారాలు ఎలా పడితే అలా పట్టించారు. గివ్ మీ ద కాంట్రాక్ట్, ఐ విల్ బ్రింగ్ అవుట్ ఆల్ ద డాక్యుమెంట్స్. ప్రతి దానికి ఒక చోటకి వెళ్ళి ఉంటుంది అది. ఓకే, వీళ్ళు కాల్ చేసినంత మాత్రాన అదేదో రావుగోపాల్ అంటాడు, హిస్టరీ చింపేస్తే చెరిగిపోదు అంటాడు కదా, చెరిపేస్తే చెరిగిపోదు మరి అంటే ఆ విధంగాన వీళ్ళు చింపేసి తగలబెట్టేంత మాత్రం పోయేది లేదు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవచ్చు దాన్ని. నిజంగా వాళ్ళకి మనసు ఉండాలి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఫ్రాడ్యులెంట్ గవర్నమెంట్ చేసిన పనికి దే హ్యావ్ టు బి ఫైండ్. కాకపోతే ఫ్రాడ్ అన్ని చోట్ల ఉండటం వల్లే ఎక్కడికక్కడే వాళ్ళు చాప కింద నీరులాగా సైలెంట్ అయిపోతారు. వై ఈజ్ నాట్ టేక్ యాక్షన్? వాళ్ళందరూ కలిసి వెళ్ళి చూద్దాం అన్నప్పుడు దే ఇన్వైటెడ్ ప్రీవియస్ గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్, వాళ్ళు ఎందుకు రాలేదు మరి? వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేసేటప్పుడు ఛాలెంజ్గా వెళ్ళాలి, చూడాలి. అది చూసింది వీడియో వచ్చేసి ప్రజలు చూపించాలి. ఎక్కడికక్కడే ఫ్రాడ్ అది ఫ్రాడ్. అటువంటిది ప్రపంచంలో ఎక్కడేలా జరగదు. అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ప్రాజెక్ట్. చాలా గొప్పగా మాట్లాడుకున్నాం కేసీఆర్ గురించి, సాధించాడు అని చెప్పేసి. అంతే కదా మరి. చాలామందికి జీవనోపాధి అయ్యే నీళ్ళని ఇచ్చే ప్రాజెక్ట్ అంటే పెద్ద ప్రాజెక్ట్ కదా. అటువంటిది ఆదిలోనే అంశపాదుల్లాగా వెన్ యూఆర్ గెటింగ్ దిస్ బ్యాడ్ దే హ్యావ్ టు బి పనిష్డ్. అన్ని లెవెల్లోనూ ఫ్రాడ్ ఉండటం వల్ల సైలెంట్ అయిపోయారు. క్షమాపణ చెప్తే ప్రజలకు వచ్చేస్తా అంటే కేసులు కూడా పెడతామంటున్నారు కదా. అంటవేంటి? 5-6 ప్రామిస్లు పెట్టారు కదా, ఫ్రీ బస్ ఫర్ విమెన్, అదేదో అందులో అది పెట్టండి. ఆ రోజు టేక్అవుట్ దట్. అలాగే ఎందుకంటారు? తీసి అరెస్ట్ చేయం. 4-5 మినిస్టర్లని ఎవరెవరైతే కారణభూతులు అయ్యారో లోపల పడేయాలి. అసలు వాళ్ళు ఆల్రెడీ సంపాదించేస్తున్నారు. అయిన కేసులకే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో దాన్ని సమర్థించుకోవడం ఇంకా చాలా ఫనీగా ఉంది కేటీఆర్ వాళ్ళను. ఏదో జరుగుతూ ఉంటుంది అన్నాడు అతను. ఏదో జరగటం ఏంటి? వాట్ ఆర్ యూ టాకింగ్? ఈజ్ ఇట్ ఎ షేమ్ ఫర్ యూ? అప్పుడు అతని మీద నాకు మంచి అభిప్రాయం ఉంటుంది మొన్నటి వరకు. ఇప్పుడు అది కూడా పోయింది. నాకు జరుగుతూ ఉంటుందా? దట్ సచ్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దగ్గరుండి చూసుకోవాలి. అది అంత మంచి ప్రాజెక్ట్. డబ్బులు తిన్నా కూడా బాగా కట్టచ్చు. గో లుక్ ఎట్ ధవళేశ్వరం బ్యారేజ్, గో లుక్ ఎట్ దట్ రాజమండ్రి బ్రిడ్జ్. ఇవన్నీ మర్చిపోయి అదే 100 సంవత్సరాలు దాటిపోయింది. అది ఆథరైజ్డ్. యాక్చువల్లీ అథారిటీస్ ఏం చెప్పినంటే డోంట్ యూజ్ అంటారు దాన్ని. బట్ స్టిల్ రాజమండ్రి బ్రిడ్జ్ యూజ్ చేస్తారు. ఇంకా సమ్ ట్రైన్స్ ఆర్ గోయింగ్. సో షేమ్ కదా ఇది. నేను కాక మొన్న కట్టి విత్ ద పీపుల్స్ మనీ, విత్ యువర్ మ్యాండేట్, విత్ యువర్ మేనిఫెస్టో, నువ్వు దానికి మళ్ళీ లబ్ధి పొంది సచ్ సబ్ స్టాండర్డ్ కట్టడం అనేది ఇట్స్ ఎ షేమ్ ఆఫ్ ద నేషన్. ఇది ఒక పెద్ద చాలా పెద్ద దాన్ని ఏమంటారు, షేమ్ని, అగౌరవం. దట్ ఈస్ సో దే హ్యావ్ టు బి ఆన్సరబుల్. వాళ్ళందరినీ లోపల పడేయాలి. అసలు వీళ్ళలోనే ఉంటుంది, వీళ్ళలోనే కొంత ఉంటుంది. అందరూ దొంగలే అంటారు కదా, ఆ టైపు.
ఏం చేస్తాం, దట్స్ ఆల్. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విషయానికి వస్తే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు వీళ్ళంతా సైలెంట్గా ఉంటున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా నేనంటే నేను సీఎం అని చెప్పేసి కొట్టుకుంటారు అని చెప్పేసి, అంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో లేనప్పుడు కూడా అలాగే జరిగాయి కదా గొడవలు, ఇప్పుడు కూడా అలాగే జరుగుతాయి అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు, ప్రజలు కూడా అనుకుంటున్న విషయం ఇది. మీరేమంటారు? ఇచ్చి రేవంత్ రెడ్డి యాక్చువల్గా తెలుగుదేశం, అండ్ నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ తెలుగుదేశమే. వాళ్ళ కొడుకులకే రామారావు గారి పేరు పెట్టాడు. ఇది ఓపెన్ సీక్రెట్ కదా. వీళ్ళంతా తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు మీద కోపంతో మొత్తానికి వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఏదో విధంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఒక సెపరేట్ రాష్ట్రాన్ని సంపాదించుకోగల సత్తా ఏర్పడింది. అది ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్. వాళ్ళ పక్కన పెట్టేశాడు కేసీఆర్. అతని యొక్క చాణక్య తెలివితేటలతోటి అతని పేరుతో సంపాదించుకుని ఒక గర్వంగా తలకెక్కిపోయింది పొగరు వాళ్ళందరికీ. పొగరుతోటి దిగ్చేశారు. అయినా కూడా గ్రేటర్ హైదరాబాద్లో గెలిచింది వాళ్ళే. అంటే డెవలప్మెంట్ తెలుసుకునే విద్వత్తున్న విద్యాయుధకులు ఉన్న ప్లేస్లో వాళ్ళే గెలిచారు, విలేజ్లో ఓడిపోయారు యాక్చువల్గా కదా. కాకపోతే ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలో ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారా అని అడుగుతున్నారు. అది ఎలా జరుగుద్ది అన్నది మనం హైపోథెటికల్గా చెప్పలేం కానీ, ఊహించుకు చెప్పలేం కానీ, బట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రైమ్ మినిస్టర్ని గౌరవించాడు ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్. అది చాలా చాలా మంచి మూవ్, స్మార్ట్ మూవ్ అంటారు దాన్ని. నేను చాలా బాగా అప్రిషియేట్ చేసి ఫేస్బుక్లో ఒకటి పెట్టాను. పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. రావాలి, ఇప్పుడు నీకు బడ్జెట్ రావాలి, అక్కడ నుంచి ఇవన్నీ రావాలి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ తోటి సఖ్యతగా ఉండాలి. కానీ కేసీఆర్ లాగా ప్రైమ్ మినిస్టర్ సన్నాసి యాదవా అలా తిట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి చేతులు పట్టుకుంటాడేంటి? నీకు ముందు సోషల్గా నీకు ఎలా మాట్లాడాలో తెలియదు అతనికి. తెలివితేటలు ఉన్నాయి. తెలివితేటలు నేను అంతకుముందు కూడా గమనించాను. కాబట్టి మంచి తెలివైనవాడికి ఆ మాత్రం సోషల్ ఎటికెట్ తెలియదు. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సన్నాసి అన్నాడు చాలాసార్లు. ఇతను అలాగే అనలేదు, పిలిచి పెద్దన్న అన్నాడా. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళతో పని ఉంది, అతను చాలా దానికి వీళ్ళు మళ్ళీ కేటీఆర్ అలా ఉన్నారంటే ఇది చాలు ఈ ఎగ్జాంపుల్. రేపు పొద్దున వాళ్ళతో కలిసిపోతే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నిజంగా కాంగ్రెస్ పడిపోతే కలిసిపోతాడు. నిజంగా కాంగ్రెస్ ఏమైనా ఇతనికి హాని చేయాలని ట్రై చేస్తే ఒక్కసారి ఇతను క్యాంప్ అంతా పక్క షిఫ్ట్ అయిపోతే ఏమవుద్ది? మెయిన్ అపోజిషన్ విల్ బి బీజేపీ ఇన్ తెలంగాణ. ఏదో విధంగా ఆల్కాలకి ఫిట్టింగ్ పెట్టడానికి కేటీఆర్ అండ్ గో ట్రై చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ పొగడకూడదా? ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఆల్ ద స్టేట్స్, వెదర్ దేర్ గవర్నమెంట్ ఈజ్ హియర్ ఆర్ నాట్. మిస్టర్ కేటీఆర్ అండ్ ఆల్ యూ మస్ట్ నో దట్. నీకు రేపు పనులు జరగాలంటే ప్రైమ్ మినిస్టర్ మీరు బాగోలేరు కాబట్టి ఇప్పుడు ఓడిపోయారు. ఇతను బాగుండేవాడు ఎందుకు చెడతారు మీరు? బాగున్నంత మాత్రం కాంగ్రెస్ కలిసిపోయినట్ట? కాంగ్రెస్ ఈజ్ లిటిల్ బ్యాడ్ వాటర్స్. వాళ్ళ పై తెంచుకో, వాళ్ళు చేసిన స్వయంకృత వలన మీకు సెపరేట్ షేడ్ ఎందుకు ఇచ్చారు? ఆ మాత్రం జ్ఞానం ఉండాలి కదా. మిమ్మల్ని ఒక లెవెల్కి పట్టుకొచ్చిన తర్వాత అది చేయాలి. ఇది యాక్చువల్గా సినారియో. అతను రేవంత్ రెడ్డి చేసింది ఇందాకేదో కాళేశ్వరంలో తప్పు, ఇంకా వాళ్ళ మీద ఎక్కువ యాక్షన్ తీసుకుంటలేదు అన్నాను. బట్ ఇక్కడ అతను ప్రవర్తన బ్రహ్మాండంగా మాట్లాడతాడు. హిందీ బాగా మాట్లాడాడు ఆయన, తెలుగు బాగా మాట్లాడాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడాడు. ఇంగ్లీష్లో ఆయన గమనించారు, ఒక్క తప్పు కూడా మాట్లాడలేదు. కానీ ఇంగ్లీష్ రావట్లేదు అని చెప్పేసి హేళన చేస్తున్నారు ప్రతిపక్షం. అండ్ ఆయనకి రావట్లేదా? జర్మనీ, జపాన్ లో ఇంగ్లీష్ లేకుండానే ముందుకెళ్తున్నారు కదా. వాళ్ళు అసలు ఒక ముక్క కూడా ఇంగ్లీష్ మాట్లాడరు, కానీ దేశాలను ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఇంకా నాకు అర్థమైంది, వాళ్ళకి ఇంకే వంక లేక ఇది పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఈజ్ మచ్ మోర్ ఎఫిషియెంట్ దాన్ కేసీఆర్. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ యాజ్ అ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. నేను ఇద్దరిని చూస్తున్నాను, బ్రహ్మాండంగా మాట్లాడాడు. వాట్ ఎల్స్ యూ వాంట్? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మాట్లాడాలా? ఈ ఆఫ్టర్లీ ఆర్డినరీ స్కూల్లో చదువుకున్నవాడని చెప్తున్నాడు కదా. నేను చిన్న దుంపల స్కూల్లో చదువుకుని వచ్చాను అంటున్నాడు. ఇంకా అందుకంటే దానికి దండం పెట్టాలి. అటువంటి స్కూల్లో చదువుకుని వచ్చి చాలా బాగా మాట్లాడుతున్నందుకు. అటువంటి స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా ఐఏఎస్ఐలో ఉన్నారు. అతను ఎస్పెషల్లీ పెయింటర్ అంటారు, పెయింట్ చేసుకునేవాడు. అవును, జీవనోపాధి కోసం పెయింట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఈజ్ అ వెరీ ఎఫిషియెంట్ ఫెలో. కాకపోతే ఇతను బూతులు మాట్లాడినప్పుడు అతను కూడా బూతులు మాట్లాడాడు. అక్కడ ఒక చోట లైక్ చేసేవాడిని కాదు, ఇతను కూడా చాలా చాలా బూతులు మాట్లాడేవాడు అనమాట. సో ఇక్కడ అతను బ్లేమ్ చేయడు. అతను ప్రైమ్ మినిస్టర్ ఎదుట అతను మాట్లాడిన విధం చాలా చాలా బాగా నచ్చింది నాకు యాక్చువల్లీ. మళ్ళీ అదే ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ అయిపోయింది వేరే మీటింగ్లో, ఇందులో కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని అన్నాడు. అన్నాడా? మరి అలాగనా అతని యొక్క పార్టీ లక్షణం అది. అక్కడికి వెళ్ళిపోయి నువ్వు అందులో కలిసిపోయిన వాళ్ళంటే ఒక చీఫ్ మినిస్టర్గా నీకు నేను అన్నీ ఇస్తాను, ఇష్టవశం చేయి అన్నాడు.
అలాగ అనాలి. అంటేనే రేపొద్దున సౌత్లో వస్తుంది. ఉమ్, రేపొద్దున ఒక 10-15 సీట్లకి నీకు తెలంగాణ రావాలంటే నువ్వు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలి. అంటే వాళ్ళ ఎజెండా ఏంటి? నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ని తిట్టాలి. అవును. అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ కాళేశ్వరం దాంట్లో కొమ్మక్క అయిపోయి ఉంటారు అని చెప్పేసి మొత్తానికి ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు. చీఫ్ మినిస్టర్గా ఇతను ఎటువంటి బాధ్యత ఉండాలో చాలా చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఇలా ఒక్కసారి మాట్లాడలేదు. అంటే ప్రైమ్ మినిస్టర్తో పార్టీ నీదో పార్టీ అయినంత మాత్రాన ఎప్పుడు చూసి టగ్ ఆఫ్ వార్ పెడితే నీకు ఎవరిస్తాడు బడ్జెట్? రూపాయి ఎవరు పడాలి? ఇప్పుడు ఎవరు? ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇప్పుడు చేస్తాడు ఎలక్షన్ కాబట్టి హైదరాబాద్లోనే ఈ సదర్న్ రైల్వేస్ అని అదని ఇదని మెట్రో రైల్ అని ఎందుకు చేస్తున్నారు? టు గెట్ మోర్ ఓట్స్, అట్లీస్ట్ ఒక 20 సీట్లు వస్తాయని. వాళ్ళకి సీట్లు కావాలి. ఇప్పుడు ఆంధ్రాలో జగన్ ఇస్తాడని ఎవరిచ్చినా తీసుకుంటారు. ఇక్కడ కూడా కావాలి. ఇక్కడ వాళ్ళు ఓన్ పాగా కొంచెం పర్లేదు, మంచి మంచి క్యాండిడేట్లు నిలబెడుతున్నారు యాక్చువల్గా. సో పొలిటికల్గా వాళ్ళ ఎజెండాలను క్రాస్ చేసుకుంటూ కాంగ్రెస్ని కూడా లెక్క చేయకుండా హైకమాండ్ని చెప్తాడు రేపొద్దున డబ్బులు నాకు వాళ్ళు ఇవ్వాలి అని చెప్తే ఆయనతో బాగుండాలి. అంతకంటే ఎక్కువ యాక్ట్ చేస్తే అట్లా జంప్ చేస్తాడు. విలియన్ అయిపోతే ఏమవుతుంది? 50% ప్లస్ కేసీఆర్ని జంప్ అయిన వాళ్ళు అందరూ కలిసి కాంగ్రెస్కి బీజేపీకి వెళ్ళిపోతారు. అది ఎప్పుడు కూడా సురక్షమైన రూట్. అది వాళ్ళందరినీ చేత్తో పట్టుకున్నారు. అలా చేయడం చేసే రోజు వచ్చి చేస్తాడు. దిస్ ఇస్ ఫర్ ద కేటీఆర్ ఇన్ఫర్మేషన్. చేస్తాడు ఏంటంటే అప్పటికి ఇంకా మీరు అధపతాళంగా పోతారు. కాంగ్రెస్ ఏమన్నా కాంగ్రెస్ అందులో కలిసిపోతే బీజేపీ ఏమన్నా యాంటీ హీరో? అది కాదు కదా. ఇట్ ఇస్ నేషనల్ పార్టీ. ఎక్కువ బ్యాక్ చేసి ఇప్పుడు అందరిలోనూ ప్రపంచంలో అన్నింటిలోనూ బాగా చెప్పుకున్న పార్టీ. ఓన్లీ ఇస్లామిక్ నేషన్స్ ఒకటే మోడీ గారిని లైక్ చేయరు. డోంట్ కేర్. నీకు అర్థమైంది పడుతుంటే. సో మోడీ గారితో జాయిన్ అయిపోయినా కూడా పర్వాలేదు. అదే మీకు దెబ్బ. ఇంక మీరు తేలుకోలేరు. మీరు ఇంకా పతాలను పోతారు. బికాజ్ యూ మెయింటైన్ అండ్ యూ హెల్ప్ ఓన్లీ యువర్ క్యాస్ట్ పీపుల్ అండ్ యువర్ ఫ్యామిలీ పీపుల్, విచ్ ఇస్ అన్ అట్టర్ మిస్టేక్. వాట్ యూ థింక్? అలాగనుకుంటే జలగం వెంకటరావు తర్వాత మళ్ళీ కనపడలేదు. మీకు ఇంకా తెలియదు, మీకు మీ పిల్లలు ఎవరికి తెలియదు. జలగం వెంకటరావు ఇస్ ఫస్ట్ వెలమ. ఓకే, ఆయన తర్వాత మనకి ఎవరు రాలేదు. కాకపోతే కమ్యూనిటీ చాలా సుభిక్షంగా ఉండడం కారణం వాళ్ళు చాలా బాగా బిజినెస్ చేసుకుంటున్నారు. చాలా కాలానికి ఈయన అయ్యాడు, నిలబెట్టుకోలేకపోయాడు. మీకు అర్థమైంది. ఇప్పుడు ఇది చాలా మంది తెలియదు. జలగం వెంకటరావు ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆల్ ది చీఫ్ మినిస్టర్స్. ఓకేనా? అప్పటికి మీరు ఎప్పుడో పుట్టలేదు ఇంకా.